ఆమేన్ పాస్. ఓకే, వెల్కమ్ ఎవ్రీబడి. మొదటిగా ఒక విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలని తలుస్తున్నాను. అదేంటంటే, చాలాసార్లు బైబిల్లోని చాలా విషయాలు మనకు బాగా తెలిసిన విషయాలే, కానీ ఆ తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా అందులోని భావాన్ని అర్థం చేసుకోవడంలో కొంత లోపం కనిపిస్తూ ఉంటుంది. అనగా ఆ భావం అర్థం చేసుకోవడంలో డిఫరెంట్ ఒపీనియన్స్ కానీ, డిఫరెంట్ స్పీకర్స్ డిఫరెంట్ వ్యూస్ లో కానీ మాట్లాడడం జరుగుతుంటుంది. మరి దానికి కారణం ఏంటంటే, లోతుగా అధ్యయనం చేయలేకపోవడం ఒక కారణం కావచ్చు. కారణాలు ఏమైనప్పటికీ ఒకరిని ప్రశ్నించడం కాదు, కానీ మనము బైబిల్ను మాత్రమే కాకుండా బైబిల్లోని ఆ కంటెంట్ ని వాస్తవిక అర్థంతో, ద ఒరిజినల్ మీనింగ్ తో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము ఇతరులకు రీప్రజెంట్ చేస్తున్నప్పుడు మీనింగ్ఫుల్ గా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ బైబిల్ మనము రీరీడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా సార్లు బైబిల్ చదివేసాం, చాలా మనం ధ్యానం చేసిన చాలా అంశాలు కూడా ఇంత ముందు గతంలో మనం ధ్యానం చేసి ఉంటాం. సో వీఆర్ రీరీడింగ్ ద బైబిల్ అండ్ ఇన్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్. వీఆర్ రీరీడింగ్ ద బైబిల్ ఇన్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్. కాబట్టి బైబిల్లోని మనము ధ్యానం చేసే విధానము సందర్భానుసారమైన ధ్యానం. సో ఇప్పుడు మనము చేస్తున్న ఈ ఆది కాండంలోని విషయాలు, గత వారం మనం సృష్టి కథనాన్ని ధ్యానం చేసాం. ఇవన్నీ కూడా ఆది కాండంలోని వృత్తాంతం అంతా కూడా మోషేకు లేకపోతే మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియచేస్తున్నాడు. సో ది కాంటెక్స్ట్ ఏంటంటే సీనాయి పర్వతం. ఆడియన్స్ ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. ద స్పీకర్ ఎవరంటే దేవుడు. ఆ జెనసిస్ కంటెంట్ మొత్తం కూడా ఆ దేవుడు ఆ మోషేకు వివరిస్తున్నాడు ఎలా జరిగింది అన్నది. ఆ నేపథ్యంలో మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన సృష్టి కథనం చేసినప్పుడు మనం లేము, మోషే కూడా లేడు చూసి రాయటానికి. అబ్రహాము గురించి రాయటానికి అబ్రహాం కాలంలో మోషే లేడు. కాబట్టి మనము ధ్యానం చేసే ఈ అంశాలన్నీ కూడా ఇట్స్ గాడ్స్ రెవల్యూషన్, దైవ ప్రత్యక్షత, దేవుడు స్వయంగా చెబుతున్న విషయం. ఎవరికి ఎప్పుడు చెప్పాడు అన్నది బైబిల్లో మనకున్న ఆధారాలు బట్టి మోషేకు చెప్పాడు, మోషే ద్వారా అనుగ్రహించబడింది. సో మోషేకు చెప్పాడంటే మోషే కాలానికి ఆ కాల పరిజ్ఞానం, ది నాలెడ్జ్ ఆఫ్ మోసెస్ టైమ్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఆ సిచ్యుయేషన్ కానీ, ఆ సివిలైజేషన్ కానీ, అప్పుడున్న కస్టమ్స్ కానీ అవి మైండ్లో పెట్టుకొని వారికి అర్థమయ్యే రీతిలో దేవుడు మోషే ద్వారా వారికి బోధించాడు. ఈ వాస్తవాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, నౌ టుడేస్ టాపిక్ బేస్డ్ ఆన్ సెకండ్ చాప్టర్ ఆఫ్ జెనసిస్. సో దీనికి పెట్టబడ్డ పేరు ఏంటంటే ద ఫార్మేషన్ and fall of man. The formation and the fall of man. మానవ నిర్మాణము, మానవ పతనము. మానవ నిర్మాణము, మానవ పతనం. సో ఇక్కడ 2వ అధ్యాయంలో దేవుడు ఏమని విశదపరుస్తున్నాడంటే, 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు,
నేలను సేద్యపరచుటకు నరుడు లేడు, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. నేల భూమిలో నుండి ఆవిరి పైకి లేచి నేల అంతటిని తడిపింది. సో గత క్లాస్ లో నేను చెప్పాను, దేవుడు పై విశాలాన్ని వేరు చేసి ఆకాశమని అక్కడ మేఘాల్లో నీటిని పెట్టాడు, ఎందుకంటే సమస్తము నీటితో నింపబడింది. అలాగే కింద ఆ నీటిని సపరేట్ చేసి ఆరిన నేలను చేసి ఆ నేలను భూమి అన్నాడు, ఆ నీటిని సముద్రము అన్నాడు. అలాగే ప్రపంచ పటంలో 1/3 ఆఫ్ వాటర్ అండ్ 2/3 ఆఫ్ 1/3 ఆఫ్ ల్యాండ్ అండ్ 2/3 ఆఫ్ వాటర్ ఉంది. ఇంకొక మాటలో అంటే నేల అంతా కూడా, ఈ భూమండలం అంతా కూడా నీటి మీద తేలియాడుతుంది, నీటి మీద తేలియాడుతుంది. ఇట్స్ సంథింగ్ లైక్ ఎన్ ఐలాండ్. కాబట్టి ఆ భూమి కింద ఉన్న నీరు భూమికి పైకి వచ్చి ఆ నేలను తడిపినట్లుగా మొదట ఇన్ఫర్మేషన్ అక్కడ కనిపిస్తుంది. ఓకే, సో రెండవ విషయాన్ని గమనిస్తే 7వ వచనం చూడండి. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవ వాయువును ఉదగా నరుడు జీవ ఆత్మాయను. దిస్ స్పీక్స్ అబౌట్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆడమ్. మొదటి ఆదామును దేవుడు ఏ రీతిగా రూపించాడో ఆ విషయము అక్కడ తెలియచేయబడింది. ఏమనంటే నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవ వాయువును ఉదగా నరుడు జీవాత్మాయను. సో ఇదే విషయాన్ని మొదటి అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదం అంటాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. సో ఈ 126 అదే రీతిగా 27 ఈ రెండు రెఫరెన్స్ ఆధారంగా మనం గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, దేవుడు నేల మంటిని తీసుకున్నాడు తన పోలిక చొప్పున, అనగా ఆ పోలిక అనేది విజబుల్ అపీరెన్స్, బయటికి కనిపించే బాహ్య రూపము పోలిక. మన బిడ్డలు పుట్టినప్పుడు చూడటానికి వచ్చిన అచ్చం తండ్రి పోలిక తల్లి పోలిక అంటుంటారు కదండి. వారు పెద్దగా అయిన తర్వాత కూడా కొన్ని మన లక్షణాలు, కొన్ని ఫీచర్స్ కొన్ని నేర్చుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు నేను కూడా 1-2 సార్లు పొరపాటు బ్యాక్ నుంచి చూసి ఆ తండ్రి కొడుకు అర్థం కాల నాకు ఒక వ్యక్తిని చూసినప్పుడు వెనక నుంచి. ఎందుకంటే ఆ కుమారుడు కూడా వెనక నుంచి చూస్తే సేమ్ తండ్రి లాగానే ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ బాడీ స్ట్రక్చర్ కానీ ఉంది. సో పోలిక అంటే బయటికి కనిపించే ఒక దృశ్యం. అలాగే స్వరూపం అనగా ద ఇంటర్నల్ ఎబిలిటీ, అంతరంగిక స్వభావం. సో నేల నుంచి మనిషిని నిర్మించి ఆ నిర్మాణంలో దేవుడు తన పోలికలో నిర్మించి ఆయన తన స్వరూపాన్ని అనగా తన స్వభావాన్ని ఇస్తాడు. ఆ స్వభావాన్ని ఇచ్చి ఈ 2వ అధ్యాయంలో అతడు జీవించడానికి జీవించు ఆత్మనిస్తాడు. ఓకే, సో ఇక్కడ ఒక ప్రశ్న మనము వేసుకోవాలి. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుని చేత నిర్మించబడి దేవుని పోలికలో ఉండి దేవుని స్వభావం కలిగిన వ్యక్తి ఏ రీతిగా పాపము చేశాడు? మనం ప్రశ్న వేసుకోవాలి. వేసుకుంటే తప్ప జవాబులు దొరకవు. వేసుకోకుండా అలాగే చదువుకుంటూ పోతుంటే అవన్నీ మనకు అనుమానం వచ్చినా రాకపోయినా అవన్నీ బైపాస్ అవుతూ ఉంటాయి. వాళ్ళు 20 minutes లో వెళ్తారంట అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పమంటే. ఎవరన్నా మాట్లాడుతున్నారు, కొద్దిగా మ్యూట్ చేసుకోండి. నన్ను చెప్పంటారా? మ్యూట్ ఆల్. ఓకే,
సారీ, కొన్నిసార్లు మనకు తెలియకుండానే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంటాం బై అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో దేవుని పోలికలో దేవుని చేత రూపకల్పన చేయబడి దైవిక స్వభావాన్ని కలిగిన వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా భిన్నమైన రీతిగా ప్రవర్తించే అవకాశం ఉందా? సో ఒకసారి మనము కీర్తన గ్రంథము 8వ కీర్తన 5వ వచనం చదువుదాం. 8వ కీర్తన. దేవుని కంటే కొంచెము తక్కువనిగా నీవు చేసి ఉన్నావు, మహిమా ప్రభావములను నీవు వానికి కిరీటముగా ధరింపచేసావు. సో పొరపాటు చేయకుండా ఉండటానికి ఆదాము దేవుడు కాదు, దేవుని పోలికలో ఉన్న దేవుని స్వరూపములో ఉన్న ఆదాము దేవుడు కాదు. మనకు అర్థం కావడానికి ఇంకొక విషయం చెప్తాను. నా బిడ్డలు ఉన్నారు, నా పోలికలో ఉంటారు వారు. అలాగే కొన్ని లక్షణాలు, నా స్వాభావిక లక్షణాలు కొన్ని వాళ్ళకి వస్తాయి. దట్ డజంట్ మీన్ వాళ్ళని చూడగానే ఈయన పేటు అనం మనం కదా. కాబట్టి నేను ఎంత అనగా ఇన్ కేస్ నేను ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నానో అదే పర్ఫెక్ట్నెస్ నా పోలికలు ఉన్నంత మాత్రాన, నా స్వభావం ఉన్నంత మాత్రాన నా కుమారుడికి రావు. ఎందుకంటే ఆ కుమారుడు నేను కాదు కాబట్టి. అర్థమవుతుందా? సో ఈ మన ప్రశ్నలు వేసుకుంటే జవాబులు వస్తేనే బైబిల్ పరిజ్ఞానం పెరుగుతుంది. We need to ask ourselves while reading the scriptures. సో ఆదాము అవ్వలు పొరపాటు చేయటానికి గల కారణం ఏంటంటే దేవుని చేత రూపకల్పన చేయబడ్డప్పటికీ, దేవుని పోలికలు ఉన్నప్పటికీ, దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ వారు దేవుళ్ళు కాదు. దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. అది we should understand about Adam. ఓకే, అనగా ఒక్కొక్క అంశాన్ని ఈ 2nd చాప్టర్లోని ఒక్కొక్క అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది 8వ వచనం చూడండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడైన యెహోవా తూర్పున ఒక తోట వేసి, తూర్పున ఏదెనులో ఒక తోట వేసి. సో ఎక్కడ వేశాడు తోట? తూర్పున ఏదెనులో వేశాడు. అనగా ఏదెను అనేది ఒక లొకేషన్. ఆ ఏదెనులో దేవుడు స్వయంగా తోటను వేశాడు. సో తూర్పున అనే ఈ పదం ఎందుకు వాడబడిందంటే ఈ కనాను దేశానికి, నేను గతంలో మ్యాప్ చూపించాను, మీ దగ్గర మ్యాప్ కూడా ఉన్న తర్వాత మీరు చూడండి. నేను ఇక్కడ చూపించడం నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో కనాను ఇక్కడ ఉంది, మొసొపొతేమియా ప్రాంతం ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి అబ్రహాము తండ్రి పైకి హారాన్ని వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. ఈ కనానుకి తూర్పున మొసొపొతేమియా ఉంది. ఈ మొసొపొతేమియా మీరు మ్యాప్ తర్వాత చూడండి. అక్కడి నుంచి గీహోను నది, అదేవిధంగా యూఫ్రటీస్ నది, ఆ ఏదెన్లోంచి బయటికి వచ్చిన ప్రవహించిన ఆ 2 నదుల గురించి, అక్కడ హవీలా ఉందని, అక్కడ బంగారం ఉందని ఆ ఏదోను ఆ డిస్క్రిప్షన్ తెలియబడింది. అవి ఆ మ్యాప్ లో మనకు కనబడతాయి. అనగా 4 నదుల్లో 2 నదులు అక్కడ కనబడతాయి. సో దట్ వాజ్ ది ఫిజికల్ లొకేషన్. దీని గురించి కొంతమంది పండితుల అభిప్రాయం ఏంటంటే ఏదేను యాక్చువల్ లొకేషన్ కాదు, ఒక డివైన్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే దేవుడు సంచరిస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ఇట్స్ డివైన్ ఎన్విరాన్మెంట్. ఆ తర్వాత కాలంలో అనగా ఈ ఫ్లడ్స్ లో ఏదేను అనేది కనబడకుండా పోయింది. అలాగే ఆ 4 నదుల్లో 2 నదులు కనిపించవు, ఇప్పుడు మ్యాప్ లో కనిపించవు. సో ఓన్లీ గీహోను నది, యూఫ్రటీస్ నది మాత్రమే కనబడుతుంది అని ఒక భావన. వాట్ ఎవర్ అనగా ఏ భావన అయినప్పటికీ కూడా
మనం గమనించాల్సిందంటే గార్డెన్ విచ్ వాజ్ లొకేటెడ్ ఇన్ ఈడెన్, గార్డెన్ ఆఫ్ ఈడెన్ కాదు. అక్కడ తూర్పున ఏదెనులో దేవుడు ఒక తోట వేశాడు. ఈడెన్ వాజ్ ఎ లొకేషన్. ఆ ఏదెనులో తోట వేశాడు. ఆ తోట దేవుడు స్వయంగా నాటిన తోట, అనగా మానవుడు నాటింది కాదు, దానికి అదే మొలిపించబడింది కాదు. సో ఇప్పుడు గమనిద్దాం, దేవుని చేత నిర్మించబడిన మానవుడు దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు దేవుడు జీవించు ఆత్మను అనుగ్రహించగా జీవించే ఆ మానవుడు దేవుని చేత నిర్మించబడినటువంటి ఏదెను వనములో ఉంచబడ్డాడు. సో దట్ వాజ్ ది ప్లేస్మెంట్. సో ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారో ఆ ఎన్విరాన్మెంట్ లో తగిన రీతిగా మనం ప్రవర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈనాటి కాలంలో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వారు హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఆఫీసులకు వెళ్ళి అక్కడ పనిచేస్తారు. సో వారి షిఫ్ట్ ప్రకారం వెళ్ళి పనిచేస్తారు. ఈ కరోనా వల్ల వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు చాలా మందికి. ఓకే, సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కలిగిన వారు ఆఫీస్ లో ఏ రీతిగా పనిచేస్తున్నారో అదే రీతిగా ఇక్కడ పనిచేస్తారా? కదండి. బికాస్ ద సిచ్యుయేషన్ ఇస్ డిఫరెంట్, ద ప్లేస్మెంట్ వాజ్ డిఫరెంట్. అక్కడ కంపల్సరీగా ఆ సాఫ్ట్వేర్ తనకి విధిని నిర్వర్తించడానికి ఆ చైర్ లో ఆ టేబుల్ దగ్గర కూర్చొని తన పనిపాటు చేసుకుంటూ ఉండాలి. అదే వేరే ఇంటికాడ అనుకోండి, ఇంకా మిగతా డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ కానీ అవి కానీ ఇవి కానీ, పిల్లోడు ఏడుస్తున్నాడు, పాల పీకలేదు, ఆ కూరగాయలు లేవు, లేకపోతే గరిటె తిప్పడము, ఏవో ఉంటాయి కదా. సో డివైన్ ఎన్విరాన్మెంట్, గాడ్ దేవుని చేత రూపకల్పన చేయబడిన ఆ ఏదైనా వనములు, దేవుని చేత నిర్మించబడిన ఆ ఆదాము డైలీ దేవునితో సహవాసం చేస్తుండగా దేవునికి ఒక భావన కలిగింది. అదేంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయిని వాని కొరకు చేయుదము. అనగా గాడ్ వాస్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. అనగా ఆ ఏదైనా వనములో ఆదాము సుఖంగా పని చేయటానికి, జీవించడానికి, ఆ జీవనాన్ని సంపాదించుకోవటానికి మరి ఆదామునకు తోడు కూడా ఇచ్చాడు. అది తర్వాత విషయం, ఆ విషయంలోకి తర్వాత వెళ్దాం. అలాగే 9th వర్స్ మనం చూస్తే అక్కడ మరియు దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదునైన ప్రతి వృక్షమును. మొదటిది ఏంటండి? చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షమును ఆ ఏదెను వనములో నాటాడు. రెండవది, ఆ తోట మధ్యను జీవ వృక్షమును నాటాడు. మూడవది, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అర్థమవుతుందండి? అక్కడ చూపునకు రమ్యమైంది, ఆహారానికి మంచిదైన ప్రతి వృక్షాన్ని, అనగా అతని ఆహారానికి అవసరమైనవన్నీ కూడా సృజించాడు అక్కడ. అలాగే అతను చిరకాలము జీవించడానికి జీవవృక్ష ఫలాన్ని కూడా ఇచ్చాడు. వాటితో పాటుగా తనకు అవసరమైన జ్ఞానం అనుగ్రహించే ఆ ఫలాన్ని ఇచ్చే చెట్టునిచ్చి, ఇది మాత్రం నీకొద్దు అన్నాడు, తింటే చనిపోతావు అన్నాడు. సో అక్కడ నీవు తినదినమున నిశ్చయముగా చచ్చదు అనే మాట అది హీబ్రూ భాషలో ఏముందంటే, యూ విల్ ష్యూర్లీ డూమ్ టు డై. డూమ్ టు డై, ష్యూర్లీ డై కాదు కానీ డూమ్ టు డై. డూమ్ టు డై అంటే నీవు సర్టన్లీ డెత్ విల్ బి దేర్, నీడ్ నాట్ బి ఇమ్మీడియట్. వెంటనే కాదు,
నీవు ఆ వనములో జీవవృక్ష ఫలాలు తింటూ నిరంతరము జీవించే స్థితిలో నీవున్నావు. కానీ నా మాట వినకుండా ఆ పండు తింటే ఒకనాటికి నువ్వు చనిపోతావు. సో దట్ వాజ్ ద రీజన్. ఇక్కడ ఆదామునకు ఆప్షన్స్ ఇచ్చాడు దేవుడు. ఒకటి, ఆహారానికి మంచి ఫలాలు ఇచ్చాడు, జీవవృక్ష ఫలం ఇచ్చాడు. అదే రీతిగా అక్కడ జ్ఞానం ఇచ్చే ఫలాన్ని, మంచి చెడులో జ్ఞానం ఇచ్చే ఫలాన్ని పెట్టి అది మాత్రము దాని చోలికి వెళ్ళవద్దు అన్నాడు. సో ఇక్కడ మనం మొదటిగా ఆలోచించింది ఆదామును ఎలా నిర్మించాడు, ఏదైనా వనాన్ని ఎలా నిర్మించాడు, ఆ ఏదైనా వనంలో ఏమేమి ఉంచాడు, అలాగే ఆదామునకు తోడుగా ఒక స్త్రీని ఇచ్చాడు. సో అది ఒక అందమైన ఆశీర్వాదకరమైన ఎన్విరాన్మెంట్, దేవుడు కోరిన ఆశించిన ఒక ఆశీర్వాదకరమైన జీవిత అనుభవాలతో కూడా, మరణమే లేని ఆ జీవిత అనుభవాలతో కూడిన ఆ లొకేషన్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ ప్యారడైజ్ ఆఫ్ దోస్ డేస్. సో అక్కడ మరొక క్యారెక్టర్ అనుకోకుండా ఆ గార్డెన్ లో ప్రవేశిస్తుంది. ఎవరు ఆ క్యారెక్టర్ అండి? ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ మనము కొంత కాంటెక్స్ట్ జ్ఞాపకం చేసుకోవాలి. we have to go back to the context of the Moses and his people. ఎందుకు దేవుడు సర్పమును అక్కడ ఎగ్జాంపుల్ గా చూపించాడు? సర్పము శోధించింది, సర్పము మాట వినడం ద్వారా అవిధేయత వ్యక్తపరిచాడు అనగా ఇంక ఏ జంతువు గురించి అక్కడ రాయబడలా, సర్పమే. కానీ అక్కడ సాతానుని కానీ అపవాదని కానీ అక్కడ రాయబడ, తర్వాత వాక్య భాగంలో తర్వాత ఇంటర్ప్రిటేషన్స్ లో పౌలు మొదలకి వారు చెప్తారు. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో సాతాన్ అనే మాట వాడబడలేదు. ఓకే, ఎందుకు వాడబడలేదంటే మోషే కాలంలో ఇశ్రాయేలు జనాంగానికి సాతాను తెలియదు, కానీ సర్పం తెలుసు. ఆ సర్పం ఎలా తెలుసు అంటే 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉన్నారు, ఐగుప్తు దాస్యంలో ఉన్నారు. ఐగుప్తీయులకు వారు బహుదేవతారాధికులు. వారికి ఉన్న దేవతల్లో ప్రధానమైన దేవత సర్పం. ఓకే, సో ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆ కాలంలో దైవ ప్రత్యక్షత అనగా నిజమైన దేవుని ప్రత్యక్షత వారికి లేదు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము మరి బహుశా ఈ స్థానిక ప్రభావానికి లోనై ఐగుప్తులతో కూడా కలిసి ఆ విగ్రహారాధికులుగా కొన్నిసార్లు వారితో కలిసి పండుగల్లో కానీ వాటిలో వీటిలో పొందుతూ ఉంటారు. మనలో చాలా మంది క్రైస్తవులం అయినప్పటికీ మన చుట్టుపక్కల వాళ్ళు దీపావళికి ముట్టించి అంటిస్తుంటే మనం కూడా కాకర పువ్వొత్తులు క్రాకర్స్ తీసుకొచ్చి మనం కూడా వెలిగిస్తాం కదా. చాలా మంది చేస్తారు. అనగా ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ we are living, the influence in which we are living, naturally we are tend to follow them. మనము వారిని వెంబడించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐగుప్తీయులు ఆరాధించే ప్రధానమైన దేవత పాము. ఆ సర్పము యొక్క పేరు అనగా ఆ సర్ప దేవత యొక్క పేరు ఏంటంటే నేను స్పెల్లింగ్ చెప్తాను, రాసుకోండి. NEHEBKAU. NEHEBKAU. నెహెబ్కా. సో ఈ దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తారు అంటే అనగా ఐగుప్తీయులు వారి యొక్క భావన ఏంటంటే తమ ప్రియులు చనిపోయిన తర్వాత
ఆ చనిపోయిన వారి ఆత్మలను ఈ పాము ఆహారంగా భుజిస్తుందట. చనిపోయిన వారి ఆత్మలను ఈ పాము ఆహారంగా భుజిస్తుందట. ఈ పాముకు ఆహారం లేదనుకోండి ఏం చేస్తుంది? ఎవరో ఒకరిని చంపుతుంది కదా. చనిపోయిన వారి ఆత్మల ఆహారంగా భుజిస్తుంది కాబట్టి దానికి ఆహారం లేకపోతే ఎవరో ఒకరిని చంపుతుంది కాబట్టి ఆ పామును ఆరాధిస్తారు. మన కాంటెక్స్ట్ లో కూడా చాలా సార్లు హానికరమైన వాటిని పూజించే తత్వం మనది. భారతీయ సామాజిక స్థితిగతుల మధ్య ఏదైతే హానికరమో ఆ హానికరమైన దాన్ని పూజించే అనుభవాలు లేకపోతే ఆ ఆలోచన విధానం మనకుంది. సో ఎంత మాత్రమే కాకుండా ఈ ఐగుప్తీయులు చనిపోయిన వారిని అనగా ఈ రాజులైన వారు లేకపోతే వారి ఆ మత ప్రధానుడైన వారు ఐగుప్తు మంత్రజ్ఞులు అయిన వారు చనిపోయిన తర్వాత వారు ఏం చేసేవారంటే వారి బాడీని ప్రిజర్వ్ చేసి పిరమిడ్స్ నిర్మిస్తారు. మనకు తెలుసు ఈ మధ్య కాలంలో పేపర్లో కూడా మనం చూస్తున్నాం కొన్ని కాఫిన్స్ దొరికాయని, 52 కాఫిన్స్ దొరికి అవి ఓపెన్ చేశారని, అవి ఇప్పటికి కూడా అవి లోపల చెక్కు చెదరకుండా ఉన్నాయని. సో ఈ పిరమిడ్ లోపల ఈ బాడీ ఉంచిన బాక్స్ పెడతారు. ఆ లోపల కొన్ని ఒకవేళ ఆ బాడీలోకి ఆత్మ వచ్చి బ్రతికితే తినటానికి ఆహారపు గింజలు పెడతారు, తేనె పెడతారు, అలాగే కొన్ని పాముల్ని కూడా పిరమిడ్ లోపల పెడతారు. ఒకవేళ ఆ సర్పానికి జాలి కలిగి అది మింగిన ఆత్మను తిరిగి ఆ ప్రాణికి ఇస్తుందేమన్న భావన ఉందే మనకు తెలియదు. దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ పాముకు అంత ప్రాధాన్యత అక్కడ ఉంది. అలాగే వారి యొక్క మరొక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి పేరు ఆర్ఈ. ఆ ఆర్ఈ అంటే సూర్యుడు. ఆర్ఈ అంటే సూర్యుడు. వీరి యొక్క ట్రెడిషన్స్ లో అప్పుడప్పుడు ఆ సర్పము సూర్యుడిని మింగివేస్తుంది. సూర్యుడిని మింగివేసే శక్తి సర్పానికి ఉంది అని వారు భావిస్తారు. ఇండియన్ కాంటెక్స్ట్ లో కూడా సూర్యగ్రహణాన్ని ఏమంటారండి? సూర్యగ్రహణాన్ని ఏమంటారు? సూర్యుడిని పాము మింగింది అంటారు కదా. ఇండియన్ కాంటెక్స్ట్ లో కూడా కొంతమందికి ఆ ఆలోచన ఉంది. సో దట్ వాస్ ది బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఈ క్రియేషన్ స్టోరీలో దేవుడు ఈ పాము గురించి స్పష్టంగా వారికి ఆ పాము మాట విన్నారు, వారు దానివల్ల అవిధేయులైనని చెప్పడానికి మోషే ఇశ్రాయేలు ప్రజల యొక్క నేపథ్యాన్ని నేను ఎక్కువగా అర్థం కావడానికి చెప్తాను. ఎందుకు పాము అని మీకు ఇంకా కొద్దిగా అర్థం కావాలంటే, మోషే అహరోనులు ఐగుప్తులో ఫరో ఇంటికి వచ్చి మా దేవుని ఆరాధించడానికి మేము అరణ్యంలోకి వెళ్ళాలి, మా ప్రజలను పోనిమ్మని మా దేవుడు చెప్పారంటే, మీ దేవుడు ఎవరు, మీ దేవుని గొప్పతనం ఏంటి అని అడిగితే నిర్గమకాండం 7వ అధ్యాయం 8 నుంచి 13 వరకు, నిర్గమకాండం 7:8 నుంచి 13 వరకు. అప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించడానికి మోషే కర్రను కింద పడేస్తే అది పాముగా మారుతుంది. స్టోరీ తెలిసిన స్టోరీ మనకి. వెంటనే ఐగుప్తు మంత్రజ్ఞులు ఏం చేస్తారంటే వారు కూడా తమ కర్రలు పారవేస్తారు, ఆ కర్రలు కూడా పాములు అవుతాయి. సో ఇక్కడ ఆ మోషే పడవేసిన ఆ కర్ర పాముగా మారి ఆ పాము ఐగుప్తు మంత్రంగులు పడవేసినటువంటి ఆ పాములను మింగుతుంది. ఆ స్టోరీ అక్కడ రాయబడింది. నిర్గమకాండం 7వ అధ్యాయము 8 నుంచి 13 వరకు.
సో అక్కడ స్పష్టంగా ద సుపీరియర్ పవర్ ఆఫ్ గాడ్ అనేది కనిపిస్తుంది. అలాగే వారి ప్రయాణంలో నిర్గమకాండం 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుంచి 9 వరకు వాక్య భాగాల్లో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి మోషే మీద తిరుగుబాటు చేసి పాపం చేస్తే దేవుడు కొన్ని పాములను అనుమతిస్తాడు. ఆ పాములు వచ్చి వారిని కాటేస్తాయి. అప్పుడు వాళ్ళందరూ వచ్చి పశ్చాత్తాపంతో మోషేను మాట్లాడితే మోషే మరలా ప్రార్థన చేస్తే అక్కడ ఒక ఇత్తడి సర్పాన్ని తన కర్రకు చుట్టింప చేసి చూపిస్తాడు. ఆ సర్పం వైపు చూచిన వారందరూ కూడా బ్రతుకుతారు. సో ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఐగుప్తీయులు ఆరాధించే ప్రధానమైన దేవుడు గాని దేవత గాని సర్పమైనప్పుడు ఈ సంఖ్యాకాండంలో ఇత్తడి సర్పాన్ని ఎందుకు చూపించాడు దేవుడు కదా? అసలు సర్పాలు ఎందుకు కాటేశాయి? సో ఈ ప్రశ్నలు మనము ముందుగా అనలైజ్ చేసుకుని ఆ తర్వాత గార్డెన్ లోకి మళ్ళీ వెళ్దాం, తోటలోకి, ఏదేన్లో. సో ఇశ్రాయేలు జనాంగము దేవుని ప్రొటెక్షన్ లో వారు వెళ్తున్నారు, దేవుని కాపుదల కింద. దేవుడు వారికి కాపరిగా ఉన్నాడు, వారు నడిపిస్తూ ఉన్నాడు. అరణ్యములో న్యాచురల్ గా అరణ్యములో మనుష్య సంచారం ఉండదు కాబట్టి క్రూర మృగాలు కానీ సర్పాలు కానీ న్యాచురల్ గా సంచరిస్తూనే ఉంటాయి. కానీ ఈ ప్రజలను ఆ సర్పాలు కానీ క్రూర మృగాలు కానీ హాని చేయకుండా దేవుని కాపుదల్లో వారు ప్రయాణం చేస్తున్నారు. గాడ్ వాస్ ప్రొటెక్టింగ్ దెమ్. ఎప్పుడైతే వారు అవిధేయులయ్యారో గాడ్స్ ప్రొటెక్షన్ తీసేసాడు ఆయన. సో అల్టిమేట్లీ దేవుని కాపుదల లేనప్పుడు అరణ్య జీవులు అనేటువంటి ఆ పాములు వచ్చి వారిని కొట్టడం కానీ కాటు వేయడం కానీ చంపడం కానీ మొదలుపెట్టాయి. సో తిరిగి మోషేకు వారు విజ్ఞాపన చేసినప్పుడు ఆయన ఆ కర్రను, మోషే కర్రకు చుట్టూగా ఈ బ్రాంజ్ సర్పెంట్ దాని వైపు చూడమంటాడు. అది ఆనాటి ప్రజలకు అర్థం కాలేదు, కానీ అనగా అది ఆనాడు వారు చూశారు, బ్రతికారు. దాని గురించి ఆనాడు ఎవరు ప్రశ్న వేసి ఉండలేదు, అందుకే దాని గురించి జవాబు అప్పుడు ఇవ్వలేదు. కానీ యేసయ్య జవాబు ఇస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఏ రీతిగా పైకెత్తెనో, ఆ ఇత్తడి సర్పమును ఏ రీతిగా పైకెత్తెనో ఆ రీతిగా మనిషి కుమారుడు కూడా పైకెత్తబడవలను. ఉందా మాట? ఉంది అక్కడ బైబిల్లో. ఓకే. సో ఈ రెండు అనగా మోషే సాదృశ్యాన్ని యేసుప్రభు వారు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆ సర్పము అనేది అపవాదికి సూచన. ఆ సర్పము మాట విన్న వాళ్ళు చనిపోతారు, కానీ ఆ అవిధేయత ద్వారా కలిగిన ఆ పాపాన్ని యేసుక్రీస్తు వారు సిలువలో మోస్తున్నాడు కాబట్టి, ఆ సిలువలో ఆయన పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు కాబట్టి, ఆ సిలువలో యేసుప్రభు వారు ఆ ఇత్తడి సర్పం వలె లేపబడ్డప్పుడు ఆయన వైపు చూచి విశ్వసించిన వారు రక్షించబడతారు. So the salvation aspect which was manifested in Jesus Christ was portrayed in the period of Moses. అందుకే యేసుప్రభు వారు ఇక్కడ దానికి తగిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అనగా పాము అనగానే, సర్పం అనగానే పాపాన్ని ఇచ్చేసినాం.
ఆ పాపము మోస్తూ పాపముగా చేయబడి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. సో ఇటువంటి అనగా సర్పారాధికుల మధ్య 430 సంవత్సరాలు జీవించిన ఈ ప్రజలు నిజ దేవుని గురించిన పరిపూర్ణమైన ఎరుక వారికి లేదు కాబట్టి, యెహోవా దేవుని గురించి పరిపూర్ణంగా వారికి తెలియదు కాబట్టి, కేవలము వారు ఆ ఎర్ర సముద్రం బయటికి దాటినప్పుడు ఆ కొన్ని అనుభవాలు మాత్రమే వారికి ఉన్నాయి. అయినప్పటికీ సనిగారు వారు. మాకు అరణ్యంలో ఐగుప్తులో సమాధులు లేవా, ఇక్కడికి తీసుకుని వచ్చాం, మాకు ఆహారం లేదు, మాంసాహారం లేదు. ఎందుకు సనిగారంటే వారికి దేవుని పట్ల పరిపూర్ణమైన అవగాహన లేదు. 430 సంవత్సరాలు దేవుని ఎరుగని జీవిత అనుభవాల మధ్య, విగ్రహారాధికుల మధ్య వారు ఉన్నారు. 430 years, ఎన్ని జనరేషన్. 70 మందిగా వెళ్ళాడు యాకోబు అక్కడికి. 6 లక్షల కాల్బలముగా డెవలప్ అయ్యారు. దేవుని గురించి ఎరుక వారికి లేదు, దైవ ప్రత్యక్షత లేదు. మోషేకు ఆ మండుచున్న పొద దగ్గర కనిపించేంత వరకు నిజ దేవుని గురించిన వారికి అవగాహన లేదు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ దే కుడ్ హ్యావ్ ఈస్ ది పార్టింగ్ ఆఫ్ ది రెడ్ సీ. కాబట్టి వారు తిరిగి కనాన్లో ప్రవేశించినా కానీ ఐగుప్తు దేవుళ్ళు దేవతలను తమ దేవుళ్ళుగా తమ దేవతలుగా ఎక్కడ తిరిగి వారు ఇంకాపరేట్ చేసుకుంటారేమన్న భావనతో ఆ సర్పమును అక్కడ చూపించడం జరుగుతుంది. ఏదైనా వనములో మొదటి పతనానికి గల కారణము సర్పం మాట వారు విన్నారు. ఓ ఇశ్రాయేలు జనాంగమా, మీరు కూడా ఆనాడు ఆదాము అవ్వల వలె ఐగుప్తులోని సర్ప దేవతారాధన వైపు మీరు తిరగకుండా నిజ దేవుని మాటలు వినండి అనే ఒక సందేశం ఇవ్వడానికి ఆ ఏదైనా వన వృత్తాంతాన్ని మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి తెలియచేస్తాడు. హోప్ యు ఆర్ క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను ముందుకు వెళ్తాను. వై సర్పెంట్? ఓకే, సో నౌ కమ్ టు ది ట్రీస్. అక్కడ ప్లాంట్ చేయబడ్డ ఆ 3 వృక్షాల గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఒకటి చూపునకు రమ్యమైంది, ఆహారములకు మంచిదైన ప్రతి వృక్ష ఫలమును, 8th verse. అదే రీతిగా ఆ తోట మధ్య జీవవృక్ష ఫలమును, అదే రీతిగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుంచి మొలిపించెను. ఇక్కడ చాలా మందికి వచ్చే ప్రశ్న, ఇందాక చెప్పాను కదా, ధైర్యంగా ప్రశ్నలు వేయం మనం, ఎందుకంటే we tend to believe everything. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని ఏదైనా వనంలో ఎందుకు పెట్టాలి, వారు ఎందుకు తినాలి, మనకెందుకు ఈ స్థితి రావాలి? ఆ చెట్టు అక్కడ పెట్టకుంటే పోయేది కదా. అర్థమవుతుందా? మనం అడగం, భయం మనకి. కానీ ఇన్ గాడ్స్ క్రియేషన్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మీనింగ్. భావయుక్తంగా దేవుడు సమస్తాన్ని చేశాడు. ఏది కూడా ఇష్టం లేని రీతిగా చేసింది కాదు, లేకపోతే ఒక పర్పస్ లేకుండా చేసింది కాదు. ఎందుకంటే సమస్త సృష్టిని చేస్తున్నప్పుడు అది మంచిది, అది మంచిది, అది మంచిది, మంచిది అని చెప్పుకుంటూ వచ్చాడు. సో ఆ తోటలో వేయబడ్డ 3 రకాల వృక్షాల ఆహారానికి మంచిది, రమ్యమైనది, ఆ చూపునకు రమ్యమైనది, ఆహారం మంచిదన్న వృక్ష ఫలాలు, ఇవన్నీ నువ్వు తినమంటాడు. తోట మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని తినమంటాడు. ఆ మంచి చెడ్డలా తెలివిచ్చే ఆ వృక్ష ఫలాన్ని మాత్రము నువ్వు తినొద్దు అంటాడు. వై? సో ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే, in the very image and likeness of God, and Adam was given a freedom, స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి ఆ తోటలో 99% ఆఫ్ ది ఫ్రూట్
including the fruit of life, you can eat and enjoy, except 1%. అర్థమవుతుందండి? 99% you can eat and enjoy. Adam and Eve had given the freedom. సో ఆ ఒక్కటి మాత్రం వదిలిపెట్టు అన్నాడు. ఎందుకు వదిలిపెట్టమన్నాడో మరలా చెప్తాను. ఓకే, సో ఇక్కడ మనము ఇది అర్థం చేసుకోవడానికి ఒక విషయం ఏంటంటే, ఆదాము అవ్వలు అనగా కొంతమంది భావన ఏంటంటే, తినవద్దని చెప్పి ఆదాముకు చెప్పాడు, అప్పుడు అవ్వలేదు కదా. ఎందుకంటే 2వ అధ్యాయంలో 9వ వచనంలో 8వ వచనంలో ఏదైనా వనాన్ని సృజించి ఈ ఫలాలను ఇచ్చి నువ్వు తినంటాడు, ఈ పండు తినొద్దని చెప్తాడు. అప్పటికి అవ్వలేదు పాపం. 18th verse నుంచి అవ్వ గురించిన ఇవి వస్తాయి. 22, 23, 24, 25లో అవ్వ వస్తుంది. కాబట్టి అవ్వకు తెలియదండి ఆదామునకు చెప్పిన విషయం, అందుకే అవ్వగారు తిన్నారు అని కొంతమంది కొన్ని రీతిలుగా వాదిస్తూ ఉంటారు. బట్ స్టోరీ ఏంటంటే 3వ అధ్యాయంలో సర్పము అవ్వ దగ్గరికి వచ్చి, ఇది నిజమా? ఈ వృక్ష ఫలాల్లో దేనైనా తినకూడదని దేవుడు చెప్పాడా అంటే అవేమంటుంది, ఆ మంచి చెడ్డల తెలివిచ్చు ఫలము తినొద్దని చెప్పాడు, తింటే చచ్చిపోతాడని చెప్పాడు అని అవ్వ అంటుంది. అంటే అవ్వకి ఎవరు చెప్పారు? ఆదాము చెప్పింటాడు కదా. సో అవ్వకు తెలుసు తినకూడదని. అవ్వ ఇగ్నోరెంట్ కాదండి. ఆదాముకు చెప్పాడు, అవ్వకు చెప్పలేదు కాబట్టి అవ్వ తిన్నదని ఒక స్త్రీవాదత్వం వచ్చింది, ఫెమినిస్ట్ థియాలజీలో వచ్చింది అది. కానీ ఆదాము తప్పనిసరిగా అవ్వకు చెప్పింటాడు కాబట్టి అవ్వ ఆ జవాబు సర్పానికి చెప్పింది, తినొద్దని చెప్పాడు అని చెప్పి. సో ఇక్కడ ఈ 3 చెట్లలో ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. సో దట్ వాస్ నాట్ బ్యాడ్ ట్రీ. మనం జ్ఞాపకం చేసుకోవాలి, చెడ్డది కాదు. దేవుడు సృజించేది కూడా చెడ్డది కాదు. సో ఆ చెట్టు అది చెడ్డ చెట్టు కాదు, మంచి చెడులను డిస్టింగ్యూష్ చేసే విజ్డమ్ ఇచ్చే చెట్టు. మంచి ఏంటో చెడేంటో తెలియచేసే జ్ఞానం ఇచ్చు చెట్టు అది. సో దేవుడు ఆ వృక్ష ఫలాన్ని ఫలమిచ్చు వృక్షాన్ని అక్కడ పెట్టి, అది మాత్రం అనగా మంచి చెడ్డలు అనేది డిస్టింగ్యూష్ చేయడం అనేది, ఇప్పుడు నీకొద్దు, నేను నీకు ఏది మంచి కావాలో ఏది చెడు కావాలో నేను చూసుకుంటాను, ఇదిగో 99% నీకు మంచిగా పెట్టాను కదా, వీటితో సాటిస్ఫై కా అని చెప్పాడు దేవుడు. నేను మరలా దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మన నేటి విందుల్లో బఫే సిస్టమ్ ఉంటుంది. ఓకే, దాదాపు 60-70 రకాలైన భోజనాలు పెడతారు. ఆ 60-70 రకాలైన భోజనాలు అక్కడ సిద్ధం చేసి పెడతారు. పెట్టినప్పుడు మనము ఆ ప్లేట్ పట్టుకొని వెళ్ళి చూసుకుంటూ వెళ్తాం. అన్ని తినాలు అనిపిస్తాయి, అన్ని చాలా ఎర్రగా లేకపోతే మసాలా వాసనతో అన్ని తినాలనిపిస్తాయి. కానీ అక్కడికి వెళ్ళగానే ప్లేట్ పట్టుకోగానే మనకు డాక్టర్ ఏం చెప్పాడో జ్ఞాపకం వస్తుంది. నేను షుగర్ పేషెంట్ అయితే స్వీట్ల జోలికి పోవద్దు అంటాడు, బీపీ పేషెంట్ అయితే ఉప్పు ఎక్కువ ఉన్నదాన్ని తినొద్దు అంటాడు, గ్యాస్ట్రైటిస్ అనుకోండి పులుపు తినొద్దు అంటాడు. సో వైద్యుడు డాక్టర్ చెప్తాడు. సో అక్కడ అన్నీ ఉన్నప్పటికీ కూడా నాకు ఏది ఆహారానికి మంచిదో అదే భుజించాలి, లేదు అక్కడ పెట్టినవన్నీ నేను భుజిస్తానంటే ఏమవుతుంది? చచ్చిపోతాం. అదే కదండి, షుగర్ ఎక్కువైతే చచ్చిపోతాం, బీపీ ఎక్కువైతే చచ్చిపోతాం కదా. సో కాబట్టి నాకు ఏది కావాలో, నా ఆరోగ్యానికి ఏది కావాలో అది నేను తీసుకోవాలి. అలాగని అక్కడ విందు ఏర్పాటు చేసిన వాళ్ళని, ఏంటయ్యా నేను రాత్రుల్లో నేను పులకలు తింటాను, పప్పే తింటాను, మరి పులకలు పప్పులు పెట్టకుండా ఇవన్నీ ఎందుకు పెట్టాను అని శోధించడానికా అని విందు యజమాని అడుగుతామా?
అడగలేం కదా. సో విందు యజమాని ఎందుకు పెట్టాడు? హీ హ్యాస్ ఎ పర్పస్. అవి నాకు పడవు కాబట్టి నాకు ఏది ఆరోగ్యమో అది మాత్రమే నేను తీసుకోవాలి, నాకు ఏది హానికరమో అది వదిలిపెట్టాలి. ఓకే, ఆ తర్వాత ఇంకొక విషయం చెప్తా. మనము అదే బఫేకి వెళ్తున్నప్పుడు చిన్న బిడ్డల తల్లులు ఉంటారు, పాలు తాగే ఆ బిడ్డలను చంకలో ఎత్తుకుంటారు. ఆ చంకలో ఒక పిల్లవాడిని ఎత్తుకొని ఇంకో ప్లేట్ ఇట్లా పట్టుకొని వాడు వడ్డించేది తీసుకుంటూ పోతుంటారు. ఈ లోపల వడ్డించేవాడు ఒకడు ఏం చేశాడంటే చికెన్ లెగ్ వేసాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఎప్పుడు జరిగింది పాస్టర్ గారు, ఎవరి పెళ్ళిని అడగొద్దు. ఓకే, చికెన్ లెగ్ పీస్ ఆ ప్లేట్ లో వేశాడు. ఆమె ఏం చేసిందంటే ఇంకొక డిష్ దగ్గరికి వెళ్ళి అక్కడ వడ్డించుకుంటుంటే ఈ చంకలో ఉన్న పిల్లవాడు ఏం చేశాడంటే చేయి చాపి ఆ లెగ్ పీస్ పట్టుకున్నాడు. తల్లి చూడలా, నోట్లో పెట్టుకున్నాడు. ఒక మాంసం పీస్ లోపలికి వెళ్ళిపోయింది. ఏమవుతుంది? బిడ్డ చచ్చిపోతుంది. ఎందుకంటే పాలు తాగే వయసు, ఘన పదార్థాలు తినగలిగిన వయసు కాదు. రేన్ నీ గురించి కాదు నేను మాట్లాడేది, నువ్వు పెద్దడు అయిపోయావు. ఓకే, సో కాబట్టి ఆ తోట లోపల ఆ చెట్టును ఎందుకు ఉంచాడు అన్నదానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. బహుశా దేవుడు వారు శారీరకంగా ఎదిగారు కానీ మానసికంగా ఇంకా దేవుని స్వాధీనంలో ఉన్నారు. వారు మనస్సు చిన్న బిడ్డల మనస్తత్వం కాబట్టి చిన్న బిడ్డవాడు ఇది తినవచ్చా ఇది తినకూడదా అని మంచి చెడ్డల గురించి ఆలోచించే ఆ మైండ్ ఎదగలేదు, మైండ్ మెచ్యూరిటీ కాలేదు. దేహాలు పెరిగాయి, పెద్దవారు అయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం కూడా చెప్తాను. చిన్నపిల్లలు ఉన్నారు, 5, 6 సంవత్సరాలు, కొంతమంది 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వారు టాయిలెట్కి వెళ్తే వారు శుభ్రం చేసుకోలేరు కాబట్టి తల్లిని పిలుస్తారు. ఆ తల్లి వచ్చి ఏం చేస్తుంది? బట్టలు ఇప్పేసి శుభ్రం చేస్తుంది, స్నానం చేస్తుంది. సో అది వాడికి సిగ్గు వేయదు, అలాగే ఆ తల్లి కూడా ఇబ్బంది పడదు. కొన్నిసార్లు మనము పిల్లల్ని ఇంట్లో తిరుగుతుంటారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఒక 3-4 సంవత్సరాల వయసు వరకు బట్టలు లేకుండా తిరుగుతుంటారు. బట్ వీ డోంట్ ఫైండ్ ఆడ్ కదా, వీ డోంట్ ఫైండ్ ఆడ్. అదే వయసుకు వచ్చిన వాళ్ళు ఆ రీతిగా నేకడ్గా తిరిగితే ఎలా ఉంటుంది? వాళ్లకు సిగ్గేస్తుంది, ఓకే, చూసేవారికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో ఈ ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆదాము అవ్వలు 2వ అధ్యాయము ఆ చివరి వాక్య భాగములో వారిని దేవుడు సృజించినప్పుడు ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొని వచ్చినప్పుడు ఆ 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఉందురు అంటే అర్థం ఏంటి? ఉందురు అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్ కదా. తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ ఫ్యూచర్ టెన్స్. ఉందురు, ఉంటారు కాదు, ఉన్నారు అని కాదు, ఉందురు. So this phrase clearly speaks they are not matured enough to have a physical relationship. ఇంకో మాటలో చెప్పాలంటే, అంటే ఒక భావన నేను చెప్తున్నా. అలాగే వారు గురించి మాట్లాడే మాట ఏంటంటే, అప్పుడు ఆదామును అతని భార్యయు వారు దిగంబరులుగా ఉండిరి, వారు సిగ్గు ఎరుగక ఉండిరి. They were naked but they were never shame. అర్థమవుతుందండి? వారికి
ఇద్దరు కూడా ఆదాము తన భార్యను చేర్చుకున్నాడు, అంటే అనగా వయస్సు పెరిగింది, కానీ వారు దిగంబరులుగా ఉన్న వారు దిగంబరులమన్న విషయం వారికి తెలియదు. ఆ నాలెడ్జ్ వారికి లేదు. వారు దిగంబరులమన్న నాలెడ్జ్ వారికి లేదు. కాబట్టి దిగంబరులుగా ఉన్నప్పటికీ వారికి సిగ్గుపడలేదు. మన చిన్న బిడ్డలు ఏ రీతిగా దిగంబరులుగా ఉన్న ఆ సిగ్గు అనే భావన వారికి ఎలా రాదో, అదే రీతిగా వారు కూడా వారు దిగంబరులుగా ఉన్నారు, కానీ వారు సిగ్గు ఎరుగక ఉండిరి. సో నెక్స్ట్ వాట్ హ్యాపెండ్, 3rd chapter 7th verse చూడండి. 3వ అధ్యాయం 6 నుంచి చదువుతాను. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. సో ఆ స్త్రీ ఆ ఫలం వైపు చూచినప్పుడు ఏమనిపించింది? ఆహారానికి మంచిది అని చెప్పింది. సో దేవుడు ఆల్రెడీ 99% ఆఫ్ ది ఫ్రూట్ ఆహారానికి మంచి వాటిని ఇచ్చాడు. ఆయన 99% ఆఫ్ ఫ్రూట్, ఏదైనా ఉన్న ఫ్రూట్ అంతా కూడా నీ ఆహారానికి అన్నాడు. కానీ ఈ సర్పము ఈ ఫలాన్ని చూపించగానే ఇది ఇంకా బాగుంటుంది అనుకుంది, ఇంకా బాగుంటుంది అనుకుంది. తాను తినడమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చింది. అప్పుడు ఏం జరిగింది? 7వ వచనం చూడండి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకునేది, అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునేది. యెహోవా స్వరము విన్నప్పుడు చెట్ల చాటుకు వెళ్ళిపోయారు. సో దేవుడు ఆదామునకు హవ్వను ఇచ్చినప్పుడు దిగంబరులుగా ఉన్నారు, కానీ సిగ్గుపడలేదు. ఈ పండు తిన్నారు, అప్పుడు కూడా దిగంబరులుగా ఉన్నారు, కానీ సిగ్గుపడ్డారు. అంటే అర్థం ఏంటి? వారి కన్నులు తెరవబడ్డాయి, అనగా దే హావ్ ఎక్విప్డ్ ద కంప్లీట్ హ్యూమన్నెస్. పరిపూర్ణమైన మానవ స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. కాబట్టి ఆ ఫలము తినొద్దయ్యా, ఆ ఫలము తింటే మీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం వస్తుంది. కాబట్టి ఆ సమయం వరకు నువ్వు ఆగాలి అన్నది బహుశా దేవుని ఉద్దేశం కావచ్చు. ఎందుకంటే ఆ ఫలము కూడా దేవుడు తన కోసం సృష్టించింది కాదు. ఏదైనా వనంలో ఆ చెట్టు, ఏదైనా వనంలో ఆ చెట్టు ఎందుకు ఉంచాడంటే దేవుడు తన కోసం కాదు, డెఫినెట్లీ సృష్టి యావత్తు మానవుని కొరకే. కాబట్టి రాబోయే కాలంలో దేవుడు తన సమయంలో, తన అనుకూల సమయంలో ఆ ఫలాన్ని ఆదామునకు తినమని చెప్పి ఉండేవాడు. దానికి ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, ఒకసారి రాజుల గ్రంథం 1వ గ్రంథం తెరవండి. రాజుల 1వ గ్రంథం 3వ అధ్యాయం. రాజుల 1వ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. ఏమడిగాడండి? ఏ ఫలము ద్వారా అయితే మంచి చెడ్డలు వివేచించే జ్ఞానం వస్తుందని, ఆ ఫలాన్ని ఏ ఫలం అయితే ఆదామును తినవద్దని చెప్పాడో, అదే మంచి చెడ్డలు వివేచించే జ్ఞానాన్ని సొలొమోను అడిగినప్పుడు దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా ఏమన్నాడు? ఆ సొలొమోను చేసిన ఆ మనవి దేవునికి అనుకూలముగా ఉన్నది, అనగా దట్ రిక్వెస్ట్ వాస్ యాక్సెప్టబుల్ టు గాడ్. ఆదాము అవ్వలను ఆ జ్ఞానం వద్దన్నాడు, సొలొమోను అడిగి అడగకుండానే ఆ జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి?
సో సొలొమోనుకు ఆ సమయంలో అది అవసరం. సొలొమోనుకు ఆ సమయంలో ఆ జ్ఞానం అవసరం. ఆదామవ్వలు ఆ జ్ఞానం పొందే ఆ స్థితికి వారు ఇంకా ఎదగలేదు. ఇంకా దేవుని స్వాధీనంలోనే ఉన్నారు వారు. Their mind was not matured enough to grasp what is good and what is bad. ఒక చంటి బిడ్డ తల్లి కూరగాయలు కోస్తున్నప్పుడు ఆ కూరగాయల కత్తిని పట్టుకోవడానికి చంటి బిడ్డ ప్రయత్నం చేస్తే ఆ తల్లి కత్తి కావాలి నానా తీసుకో అంటుందా? ఇవ్వదు కదా. ఎందుకంటే ఆ చంటి బిడ్డకు ఆ కత్తి కోసుకుంటుందని తెలియదు. ఒక 10-15 సంవత్సరాలు వచ్చిన తర్వాత అదే తల్లి పిలిచి నానా ఈ ఉల్లిపాయలు కోసి పెట్టరా అంటుంది. అర్థమవుతుందా? సో ఆ మంచి చెడ్డల తెలివి ఇచ్చే ఆ వృక్ష ఫలము కూడా దేవుడు సృజించిన యావత్తు కూడా మనిషి కోసకే, ఇంక్లూడింగ్ దట్ వన్. బట్ దట్ వాస్ నాట్ ద టైమ్ ఫర్ Adam and Eve to have it. But whereas same wisdom was given to Solomon. నీకు ఇంకో విచిత్రం ఏంటంటే సొలొమోను అంత జ్ఞానాన్ని పొంది కూడా భ్రష్టుడయ్యా. నీకు ఆ స్టోరీ క్లుప్తంగా చెప్తాను, ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళడం లేదు. 7 సంవత్సరాలు దేవాలయం కడతాడు కదా. ఆ దేవాలయ నిర్మాణం కొరకు ఏం చేస్తాడంటే చాలా మంది రాజులు వచ్చి తమ కుమార్తెలను తనకి రాణులుగా ఇస్తారు, కానుకలు ఇస్తారు. ఆ కానుకల చేత దేవాలయాన్ని 7 సంవత్సరాలు నిర్మిస్తాడు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే అదే దేవాలయం రూపములో తన భార్యలకు మందిరాలు నిర్మిస్తాడు. ఆ మందిరాలు నిర్మించడానికి సొలొమోనుకు పట్టిన కాలము 13 సంవత్సరాలు. దేవుని మందిరాన్ని 7 సంవత్సరాలు కడతాడు, తన భార్యలకు 13 సంవత్సరాలు కడతాడు. దేంతో కడతాడు? దేవాలయానికి కట్టడానికి వచ్చినటువంటి వస్తు సామగ్రిని కొంత సపరేట్ చేసి ఆ సొమ్ముతో కడతాడు. కాబట్టి విలాసవంతమైన జీవితం, మంచి చెడ్డల వివేకమిచ్చే జ్ఞానాన్ని కావాలని అడిగి కూడా మంచి కన్నా చెడుని ఎక్కువగా స్వాగతించాడు. అర్థమవుతుందండి? సో వై గాడ్ హ్యాస్ ఫర్బిడెన్ ఆదాము అవ్వల జీవితాల్లో. ఈ మాట నేను ఎందుకు ఎక్కువ స్ట్రెస్ చేస్తానంటే ఈవెన్ ఇన్ అవర్ ఓన్ డేస్, ఇన్ అవర్ ఓన్ లైఫ్, God knows what is good, what is bad to you and to me. God knows what is good and what is bad to you and to me. అలా కాకుండా దేవుని చిత్తాన్ని కనుగొనకుండా, దేవుని మీద ఆధారపడకుండా సొంత ప్రయత్నాలు చేసి మనకు అనగా ముందుగానే వాటిని పొందడానికి ప్రయత్నం చేస్తే తద్వారా కలిగేది మనకు సుఖం కాదు, సంతోషం కాదు, దుఃఖమే, విచారమే. 10 సంవత్సరాల వాడికి సైకిల్ ఇస్తాం, స్కూటర్ ఇవ్వము. అలాగే 12-13 సంవత్సరాల వాడికి కావాలంటే 14-15 సంవత్సరాల స్కూటర్ ఇస్తాం, కారు ఇవ్వము కదండి. చిన్నప్పుడే కారు కావాలనుకోండి ఏమవుతుంది? తద్వారా కలిగే ప్రమాదము, తద్వారా యాక్సిడెంట్స్. సో మనము హ్యూమన్ పేరెంట్స్ అయినప్పటికీ కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులు అనగా తండ్రి వాడుకునే వెహికల్స్ కానీ, తండ్రి వాడుకునే ఎక్విప్మెంట్స్ కానీ ఏ రీతిగా బిడ్డలకు ఇవ్వరో, తల్లి వాడే వంట సామాగ్రి ఉపయోగించడానికి బిడ్డలకు ఎలాగ అనుమతించరో, అదే రీతిగా పరలోకపు తండ్రికి కూడా మనల్ని తగిన కాలములో, తన కాలములో మనకి ఏమి కావాలో అందించడానికి తీసుకొని పెడతాడు. నా గ్యారేజ్ లో కారు ఉంది, ఇట్ ఈస్ మై ఓన్. దట్ డజంట్ మీన్ మై సన్ విల్ గో అండ్ డ్రైవ్ కదండి. కాబట్టి నాకు నా ఇంట్లో కారు ఉన్నప్పటికీ కూడా నా కుమారుడు దాన్ని నడపగలిగిన వయసు వచ్చినప్పుడు న్యాచురల్ గా నేనే కీసిచ్చి అరే కారు షెడ్ లో పెట్టు అంటాను. సో కారు చెడ్డది కాదు, సో చెట్టు చెడ్డది కాదు. కానీ ఆ సమయంలో దేవుడు ఇది సమయము కాదు,
అనగా సమయానుసారమైన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి అది ఆ వృక్షాన్ని అక్కడ ఉంచి. ఎట్ ద సేమ్ టైం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను, అందరం పెద్దవాళ్ళం కాబట్టి ఆ ఎగ్జాంపుల్. మన వివాహ వయస్సు పురుషులకైతే 21 సంవత్సరాలు, మరి బాలికలకైతే 18 సంవత్సరాలు దాటాలి. ఇంకా కొన్నిసార్లు 20, 25, 26, 30 వరకు కూడా వెళ్తున్నారు. సో ఎందుకు 12, 14 సంవత్సరాల వయసులో పెళ్లిళ్ళు చేయరు చెప్పండి? Their body is not physically matured or physically constituted. వారి శరీరము ఆ స్థితి కొరకు పరిపూర్ణంగా ఎదగలేదు కాబట్టి a boy or girl has to wait for the day, ఆ వయసు వచ్చేంత వరకు. కాబట్టి ఫర్బిడన్ ఫ్రూట్ అని మనం మాట్లాడుకుంటుంటాం. సో దేవుడు ఏది కూడా మనకు నిరుపయోగమైనది ఇవ్వలేదు, కానీ ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి ముందుగానే తొందరపడి దాని కొరకు వెంపర్లాడి తద్వారా ఆ ఫలాన్ని వారు తీసుకున్నారు. దానికి కారణం ఏంటంటే సర్పము శోధించింది, సర్పము మాట విన్నారు కాబట్టి వారు పాపములో పడ్డారు. ఓ ఇశ్రాయేలు జనాంగమా, ఐగుప్తులోంచి మీరు వచ్చారు, ఐగుప్తు దాస్యంలోంచి వచ్చారు, ఐగుప్తు దేవుళ్లను దేవతలను మీరు చూశారు, మీలో కొంతమంది పూజించి కూడా ఉండవచ్చు, మీరు నా మాట విని బయటికి వచ్చారు, కనాన్లో ప్రవేశించబోతున్నారు, దయచేసి సర్పం మాట వినబాకండి, వింటే పాపములో పడిపోతారు. సో దట్ వాస్ ది కాంటెక్స్ట్ ఇన్ విచ్ గాడ్ వాస్ గివింగ్ ఎ మెసేజ్ త్రూ మోసెస్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. అర్థమవుతుందండి? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ కైండ్లీ ఆస్క్ మీ.